భూతదయను చూపించేటువంటి ప్రక్రియ ముగ్గు అనేటువంటిది. భూమి తల్లిని అలంకారం చేసేటువంటి ప్రక్రియ. చక్కటి ఆవు పేడతో కలాపు చల్లి ఇంటి ముందర మంచి వాసన వస్తుంది. ఆవు పేడతో కలాపు చల్లితే క్రిమి కీటకాలు ఏవి కూడా మన దరి చేరవు. మన ఇంటికి సర్వ శ్రీరామ రక్ష గోమాత తల్లి యొక్క ఆ పేడ మన ఇల్లును చక్కగా కాపాడుతుంది. కాబట్టి గోవు ఆవు పేడతో కలాపు చల్లి మంచి గ్రీన్గా అంటే ఎల్లో కలర్లో ఉంటుంది ఇంటి ముందు కలాపు. ఆ వాకిల్లో అప్పుడు ఈ బియ్యపిండితో ముగ్గులు వేస్తారు. ఈ ముగ్గు వేసిన తర్వాత ఆ మధ్యలో ఆవు పేడతో చేసినటువంటి గొబ్బెమ్మలు పెట్టి దాని మీద గుమ్మడి పూలు, అలాగే వివిధ రకాల బీరకాయ సంబంధించినటువంటి బీరాకు, వారికి ఏదైతే సమీపంలో ఉన్నదో ఆ చెట్టు ఆకులు తీసుకొచ్చి పెడతారు. పొడగంటి పూలు అని, కొండగట్టు పూలు అని ఇవేవో పెడుతూ ఉంటారు. పెట్టి వాటిని ఏమిటి అక్కడ ఏమిటి గొబ్బి గౌరమ్మ అంటారు. గొబ్బి గౌరమ్మ వ్రతం అది. అక్కడ గొబ్బెమ్మ అనేటువంటిది భూదేవికి సంకేతం. కాబట్టి భూదేవికి మృద్వేదికను ఇచ్చినట్టుగా గొబ్బెమ్మను అక్కడ పెట్టి ఆవు పేడతో, ఆవు పేడ ఒక ప్రత్యేకత ఏమిటి అంటే మహాభారతంలో లక్ష్మీదేవిని అడిగారు, అమ్మా నీకు ఏ ప్రదేశం ఇష్టమమ్మా, నువ్వు ఎక్కడ ఉంటావు తల్లి అని మహాలక్ష్మిని అడిగితే క్షీరసముద్రం నుంచి ఉద్భవించినటువంటి మహాలక్ష్మి చెప్పినటువంటి సమాధానం అందరికీ తెలియాలి. ఇప్పుడు అమ్మవారికి అత్యంతము ఇష్టమైనటువంటి ప్రదేశం ఏమిటో తెలుసా? ఎక్కడైతే ఆవు పేడ ఉంటుందో నేను ఆవు పేడలో వెళ్ళి కూర్చుంటా అన్నది లక్ష్మీదేవి. ఆవిడకు ఆవు పేడ అంటే అంత మమకారం. అందుకే గోవుల యందు సంపత్తు ఉంటుంది. ఆవు పేడ ఎక్కడైతే ఆవు పేడతో కలాపు చల్లుతామో అక్కడ మహాలక్ష్మి నివాస స్థానంగా పరిగణిస్తారు. కాబట్టి మహాలక్ష్మిని ఇంటికి ఆహ్వానిస్తూ చక్కటి భూదేవతకు ముగ్గులు పరిచి ఆ ముగ్గుల మధ్యలో గొబ్బెమ్మలు పెట్టి వీరంతా కూడా సంక్రాంతి సమయాన ఉదయకాలంలోనే పట్టు పరికినీలు ధరించి కాళ్ళకు పెట్టుకున్నటువంటి గజ్జల యొక్క చక్కటి శబ్ద ధ్వనితో ఇంట్లో ఉన్నటువంటి మగవాళ్ళందరినీ కూడా ఈ గజ్జల శబ్దంతోనే నిద్రలేపి ఇల్లంతా మహాలక్ష్మి కలతో అలా తిరుగుతున్నటువంటి మహాలక్ష్ములు ఆ ఆడపిల్లలంతా కూడా సందడి చేస్తూ ఉంటే ప్రతి గృహము మహాలక్ష్మి నివాస స్థానంగా కనిపించేది వన్స్ అపాన్ ఎ టైం. పూర్వపు కాలంలో చెప్తున్న ఇదంతా. ఇప్పుడు ఇవన్నీ మనం ఎక్కడ చూస్తాము అంటే సినిమాల్లో చూస్తున్నాం, మొబైల్లో చూస్తున్నాం. చివరికి గొబ్బెమ్మలు కూడా మొబైళ్ళల్లో పెట్టేటువంటి దౌర్భాగ్యపు సంస్కృతి కూడా వచ్చేసింది ఇప్పుడు. వీటి జోలికి వెళ్లకుండా మీరెవ్వరూ కూడా ఈ సమయంలో మీరు గొబ్బెమ్మలు పెట్టి చక్కగా ఆవు పేడతో కలాపు జల్లితే ఈ ఒమిక్రాన్లు, పోక్రాన్లు, కక్రాన్లు ఏవి కూడా మీ ఇంటికి దగ్గరికి రావు. కరోనా లాంటి మహమ్మారి మీ ఇంటి దరిదాపులకు రాకుండా ఉంటుంది. కాబట్టి భారతీయులను కాపాడిందే సంస్కృతి. భారతీయతను ఎప్పుడు ఆ ఎల్లవేళలా రక్షిస్తున్నదే ఈ సంప్రదాయాలు, ఈ సంస్కృతి. కాబట్టి భారతీయ సంప్రదాయానికి నిలువుటద్దం ఈ ముగ్గులు పెట్టడాలు, అలాగే గొబ్బెమ్మను పెట్టడాలు. గొబ్బెమ్మను పెట్టి గొబ్బి గౌరీ వ్రతం కూడా చేస్తారు కొన్ని ప్రాంతాల్లో. కాబట్టి తప్పకుండా సంక్రాంతి పండుగ వస్తే జనవరి 1వ తేదీ నుంచే ముగ్గులు ప్రారంభమయ్యేవి. ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలని కొన్ని చోట్ల జనవరి 1 నుంచి 14 రోజుల పాటు ఇంటి ముందు ముగ్గులు వేసేది. ఇప్పుడు భోగినాడు, మకర సంక్రాంతి రోజున కూడా ముగ్గు వేసే తల్లులు ఉన్నారు అంటే ఆ ముగ్గులు వేసేటువంటి మహాలక్ష్మి స్త్రీలందరికీ నేను చేతులెత్తి నమస్కారం చేస్తున్నా.